అది ఒక పెద్ద పండ్ల దుకాణం. ఆ దుకాణంలో లేని పండ్ల రకం లేదు. తాజాగా ఉండి అటుగా వెళ్ళే వారందరికీ నోరూరించేటట్లు కొనిపించేలా చేస్తాయి. ఆ అంగడిలో దొరికిన పండ్లకు ఓ ప్రాముఖ్యత ఉంది. అదేమిటంటే పండ్లకి మాటలు రావటం. ఒకరోజు బేరం లేక దుకాణం వెలవెలపోతున్నప్పుడు పండ్లన్నీ తమలో తాము ఇలా మాట్లాడుకుంటున్నాయి. కరోనా కాలంలో కర్బూజా ఎండలు ఎంత మండిపోతున్నా ఒక్కడు కొనటానికి రాడే అసలు. ఎంతటి చల్లదనాన్ని ఇస్తాను నేను, వస్తారుగా అప్పుడు చెబుతా. బొప్పాయి సీజన్తో పని లేకుండా ఏ కాలమైనా దొరికే నన్ను కూడా నీలాగే పక్కన పెట్టడం మరీ దూరంగా ఉంది కదూ. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యమైన, ఎప్పుడూ దేనికి పనికిరానట్టు చూస్తున్నారు ఏమిటో. జామ బాగానే ఉంది. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? చౌకగా దొరుకుతానని అందరికీ నేనంటే అలుసు. నాలో ఉన్న పోషకాల గురించి వాళ్ళకేం తెలుసు? సీతాఫలం నేనెవరికి చెప్పుకోవాలి? సంవత్సరానికి ఒక్కసారే నేను దొరికేది. ఎంత మధురంగా ఉంటాను. పైగా తింటే జలుబు చేస్తుంది, తలనొప్పి వస్తుందంటూ నన్ను తినరు. ఎప్పుడు తెలుస్తుంది వీళ్ళకి? కమలా పండు బాగా నిజం చెప్పావు. నన్ను చూడు, ఎంత తీయగా ఉంటానో. జలుబు చేస్తుందని తినడమే మానేశారు. యాపిల్ ఆపండి మీ గోల. ఎంత బాగున్నా నన్నే ఇప్పుడు ఎవరు కొనటం లేదు. రోజుకొకటి తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదని తెలిసినా ఒక్కరూ కొనరే. మామిడి ఆపండి మీ గొప్పలకేం కానీ, దేశం గర్వించదగ్గ ఫలాన్ని నేను. అలాంటిది నన్నే ఎవరు పట్టించుకోకుండా తింటే ఏడు చేస్తుందని వంకలు పెడుతుంటే, ద్రాక్ష మిమ్మల్ని కొంతమంది అయినా కొని తింటారు. పుల్లగా ఉంటానని ఎవరూ రానే రారు. రోగులకు రుచి తెలియటానికి మాత్రమే నేను ఉపయోగపడేది. సపోటా మీరే ఇలా బాధపడితే నేను ఏమవ్వాలి? ఎంత తీయగా ఉంటాను. కొంతమందికి నేను పడను అని, తిన్నాక నోటిలో ఏదో పట్టేస్తుందని తిరిగి అనుకోవటం. అనాస మరీ బాగుంది. నా రూపమే నచ్చదు జనాలకి. జ్యూసులకు తప్ప మామూలుగా ఎవరూ తినరు. ఏవేవో పిచ్చి కారణాలు చెబుతారు. పనస మీరందరూ బాగానే చెప్పారు కానీ మరి నేను ఎక్కడికి వెళ్ళాలి? ముళ్ళు అని పెద్దగా కొనరు. వారికేం తెలుసు ప్రతి తొనలోనూ నేనే దాగి ఉంటానని. దానిమ్మ అమ్మలారా, చెల్లెలారా, అక్కలారా, ఓసారి నా వేదన ఆలకించండి. దేహానికి కావాల్సిన రక్తాన్ని అందించటంలో ముఖ్య పాత్ర పోషించిన నన్ను కూడా పట్టించుకోవటం లేదు. నేనేం అవ్వాలి? ఖర్జూరం అలా అయితే నాలో అధిక ఐరన్ గుణాలు ఉన్నాయి. ఎవరైనా చూస్తున్నారా? పైగా జిగటతనం నచ్చక తినటం లేదు. ఇలా సంభాషణలు జరుగుతూ ఉండగా ఓ వ్యక్తి వచ్చి మాట్లాడుతుండగా పండ్లన్నీ ఆసక్తిగా వింటున్నాయి. ఏ ఏ పండ్లను కొంటాడో అని ఆశ్చర్యంగా ఆ వ్యక్తి వంక చూస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తి అన్ని రకాల పండ్లను ఒక పెద్ద గంపలో కొనుగోలు చేసి వెళ్ళాడు. మళ్ళీ పండ్లన్నీ మాట్లాడుకోవటం మొదలు పెడతాయి. అరటిపండు ఇక్కడ మనలో ఎవరు గొప్ప అని కాదు మిత్రులారా, ఎవరికి ఉండే ప్రాముఖ్యత వారిదే. మనలో మనమే కొట్టుకుంటే ఎలా? పండ్లు అంటేనే ఆరోగ్య ప్రభాతలు అని అర్థం కాదా? ఇక్కడ అంతా సమానమే. ఎన్ని మంచి గుణాలున్నా మనలో ఎటువంటి పోటీతత్వం వద్దు. ఎందుకో తెలుసా?
శరీరానికి అన్ని రకాల పోషకాలు ఉన్నాయి మన దగ్గర. ఇది గమనించి అంతా ఒకటే అని భావించండి. మనల్ని మనమే చిన్నబుచ్చుకోవద్దు, కోపడుకోవద్దు, సరేనా? ఆ మాటలతో పనులన్నిటికీ కనువిప్పు కలిగి అన్నీ కలిసిమెలిసి హాయిగా ఉన్నాయి.